గుర్తించేందుకు ఏపీ పోలీసులు వేట మొదలుపెట్టారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి గల్లంతు చేయించాలనే ఉద్దేశంతో కొంతమంది మోసపూరితంగా ఆన్లైన్లో ఫామ్ 7 దరఖాస్తులు చేశారంటూ ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన ఫిర్యాదులతో కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీలైనంత వేగంగా ఈ కేసుల దర్యాప్తును కొలిక్కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించాలని వైసీపీ కుట్ర పన్నడం వాస్తవమేనని స్పష్టమైందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటివరకు పోలీసులు నమోదు చేసిన కేసులను పరిశీలిస్తే 2,81,000 అసలైన ఓట్లను తొలగించాలని ఫామ్ 7 దరఖాస్తులు రాగా అందులో 95% వైసీపీ పెట్టిన దరఖాస్తులే ఉన్నాయని చెబుతున్నారు. బూత్ స్థాయి నాయకుల పేరిట ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఫిర్యాదులను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఏ సంబంధం లేని బూత్ స్థాయి నేతలు ఇప్పుడు పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇతరుల ఓటు హక్కు తొలగించేందుకు కుట్ర చేయడంతో పాటు తమ సమయం వృధా చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడ పోలీసులకు ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో తమ కళ్ల ముందు కనిపించే వారి ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రానికి 355 కేసులు నమోదైనట్లు తెలిసింది. ఇందులో 239 కేసుల్లో సూత్రధారులు ఎవరో తేలింది. మరిన్ని కేసుల్లో చనిపోయిన వారి పేరుతో ఫిర్యాదులు వచ్చాయి. అప్లోడ్ చేసిన ఐపీ అడ్రస్ల ఆధారంగా బాధ్యులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 13 జిల్లాల్లో 2,300కి పైగా ఐపీ అడ్రస్లను పసిగట్టినట్లు సమాచారం. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ అప్లోడ్ చేసిన ఫామ్ 7లే అధికంగా ఉండగా ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం టీడీపీ నుంచి ఎక్కువగా వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాటితో పోలిస్తే తెలుగుదేశం వాటా 3%. 2% ఫిర్యాదులు పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు చేసినట్లు తెలిసింది. పొరుగు రాష్ట్రాల్లోని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుంచి అప్లోడ్ అయిన దరఖాస్తులు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓట్ల తొలగింపు కోసం వచ్చిన లక్షల మోసపూరిత దరఖాస్తులన్నీ ఆన్లైన్లో ఎన్నికల సంఘానికి అందాయి. దీంతో అవి ఏ ఐపీ చిరునామాల ద్వారా అందాయో వివరాలు ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆ ఐపీ చిరునామాలు ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ఇప్పటికే సిడాక్కు లేఖ రాసింది. 100 సంఖ్యలో వచ్చిన ఈ కేసుల దర్యాప్తులో ఈ ఐపీ చిరునామాలే కీలకం కానున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఏ ఐపీ చిరునామా నుంచి ఎన్ని గంటల సమయంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనేది దాని ఆధారంగా తేలనుంది. ఆ సమాచారాన్ని విశ్లేషించుకుని మోసపూరితంగా దరఖాస్తులు చేసిన వారిని గుర్తిస్తారు. అనంతరం శాస్త్రీయ ఆధారాల సేకరణ పూర్తయిన తర్వాత వారిని నిందితులుగా చేర్చాలని భావిస్తున్నారు. తన ఓటు తొలగించాలని కోరుతూ ఓటరు స్వతహాగా లేదా ఎవరైనా గ్రామంలో మృతి చెందిన వారి ఓట్లు ఒకే పేరుతో జాబితాలో 2 సార్లు ఉన్న పేర్లు, స్థానికంగా నివాసం ఉండని వారి పేర్లు తొలగించాలని కోరుతూ ఫామ్ 7 దరఖాస్తు చేయొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్సైట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయాలనే ఉద్దేశంతో గత 10 రోజుల వ్యవధిలో దాదాపు 8 లక్షలకు పైగా ఫామ్ 7 దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. ఒకేసారి ఇన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావటాన్ని అనుమానించిన ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. మరోవైపు ఇటు టీడీపీ కూడా ఫిర్యాదులు చేస్తోంది. ఇక ఫామ్ 7 దరఖాస్తుల వ్యవహారం వేడెక్కుతోంది. ఫామ్ 7పై కృష్ణా జిల్లా కలెక్టర్ను కలిసి టీడీపీ నేతలు మంత్రి దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, బుద్ధ వెంకన్న, బచ్చుల అర్జునుడు కలిసి వినతి పత్రం అందజేశారు. ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.